ఎక్స్క్యూజ్ మీ సార్. లోపల రా. ఓకే సార్. మీ దగ్గరికి ఎవరైనా స్టోరీ చెప్పడానికి వస్తే ముందుగా వాళ్ళ స్ట్రగుల్స్ గురించి తెలుసుకోండి. అప్పుడే మీకు వాళ్ళ కెపాసిటీ ఏంటో అర్థమవుతుంది. నీకు డైరెక్షన్ అంటే ఇంట్రెస్టా? అవును సార్. ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నావు ఈ ఫీల్డ్లో? 5 ఇయర్స్ నుంచి ఉన్నా సార్. 5 ఇయర్స్ నుంచి ఏం చేసావు చెప్పు. సార్ మరి స్టోరీ స్టోరీ గురించి తర్వాత మాట్లాడుకుందాం, ముందు నీ గురించి చెప్పు. సరే సార్. సార్ చిన్నప్పటి నుంచి డైరెక్షన్ అనేది నా కల సార్. నేను హైదరాబాద్కి వచ్చిన మొదట్లో నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు సార్. పగలంతా అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసి నైట్ మా ఫ్రెండ్ హోటల్లో పనిచేసేవాడిని సార్. అలా 2 ఇయర్స్ గడిచిపోయింది సార్. ఆ 2 ఇయర్స్లో నాకు కొంతమంది ప్రొడ్యూసర్స్ పరిచయం అయ్యారు. నాకు తెలిసిన ప్రొడ్యూసర్స్ అందరికీ నా స్టోరీ చెప్పారు సార్. కానీ ఒక్కరు కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వలేదు. నా దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోతే చివరికి మా ఫ్రెండ్ అడిగి వాడి రూమ్లో ఉంటున్నా సార్. వాడిచ్చిన డబ్బు వల్లే ఈరోజు మీ ముందున్నా. ఏదో ఒక రోజు నేను వాడిని అప్పు తీర్చేస్తాను వాని ధైర్యం సార్. మరి 2 ఇయర్స్లో నీకు ఛాన్స్ రాలేదా? వచ్చింది సార్. కానీ నేనే చేయనని చెప్పేశా. ఎందుకు? ఆ మూవీకి నేను డైరెక్షన్ చేస్తే ఆ ప్రొడ్యూసర్ వాళ్ళ బామార్ది పేరు వేస్తున్నాడు సార్ డైరెక్టర్గా. స్క్రీన్ పైన నా పేరు చూసుకోవడం నా కల సార్. ఆ పేరు కోసం రోజులు, నెలలు, సంవత్సరాలు కష్టపడ్డాను సార్.